మన లైఫ్లో మనకి ఒక పట్టుదల ఉండాలి తప్ప మొండితనం ఉండకూడదు. ఈవెన్ మొండితనం ఉన్న మనుషుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల మనకి, మన చుట్టుపక్కల ఉన్న అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరికీ ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందన్నమాట. ఈరోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం. డే 19 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागतः धार्तराष्ट्रस्य दुर्बुद्ध्यैर्युद्धे प्रियचिकीर्षवः. సో ఈ శ్లోకంలో అర్జునుడు దుర్యోధనుడికి ఒక మూర్ఖుడు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మొండితనం వల్లే ఈ యుద్ధం అవుతుంది. ఇంకా ఈ యుద్ధంలో ఫ్యామిలీ మధ్యన గొడవ అయిపోయింది. సో అలాగే మన లైఫ్లో కూడా మన మొండితనం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ అవ్వచ్చు. అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా ఒక రాంగ్ విషయం మీద మొండికిస్తుంటే మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. అలాగే ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి ఏం చెప్తున్నారంటే, ప్లీజ్ నా రథంని కురుక్షేత్రం మధ్యని కూడా తీసుకుని వెళ్ళండి. సో మీరు మొండితనం